మీరు వేసిన వెరైటీ పేరు చెప్పకుండా మీరు ఎన్ని ఎకరాలు వేశారు? మీ ఊరు అదే కదా చిరుమామిడి? ఎన్ని ఎకరాలు వేశారు? వాటికి దీనికి డిఫరెన్స్ ఒకసారి చెప్తారు? మేము 2 అరటీలు వేసాము. 2 అరటీలు ఎకరన్నర 2 బిట్లు వేసా. అంటే 3 ఎకరాలు 3 ఎకరాలు మొత్తం. వేరే చోట 1 ఎకరన్నర, వేరే చోట 1 ఎకరన్నర. అవి అయితే ఒక 15-20 లోపు కాసినాయి. 15-20 లోపు. 20 లోపు. పెట్టుబడి ఎంత ఉంటుంది? పెట్టుబడి 3 ఎకరాలకి దాదాపు 4 లక్షలు అయ్యండి. 4 లక్షలు స్టార్టింగ్ నుంచి, ఫస్ట్ నుంచి విత్తనాల కొనుగోలు నుంచి దుక్కులు ఇవన్నీ మొత్తం ఒక 4 ఉన్నది. మన ఆంధ్రాలో ఎకరానికి అంటే 1,20,00,000 పడుతుంది. తెలంగాణలో నేను వాళ్ళు అందరూ అంతే. వాళ్ళ పెట్టుబడి 30,000-50,000 ఎకరానికి. మళ్ళీ వాళ్ళకి 15 నుంచి 20,000 కాస్తాయి. 50,000 ఒక నెలలో అయిపోతుంది మనకి మందులకే, నీళ్ళ మందులకే ఒక నెలలోనే. సో రైతులకి చాలా మందికి అంటే అసలు మొక్కకి అంత అవసరం లేదు, అన్ని మందులు అసలు అంత కాస్ట్ ఆఫ్ మందులు అవసరం లేదు, సిస్టమేటిక్గా అయితే అవసరం లేదు. బట్ నెక్స్ట్ ఇయర్ మన ఛానల్ నుంచి ఒక సింప్లిఫైగా అంటే మినిమం ఒక 30 ఏళ్ళలో ఒక ఎకరాన్ని మనం 30 గంటలు ఎలా తీసుకురావాలనేది ఒక షెడ్యూల్ వైజ్గా వింటున్నా అంటే ఫాలో అయ్యే రైతులకి ఇంపార్టెంట్. ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళని ఖచ్చితంగా తీసుకెళ్దాం. నెక్స్ట్ ఇయర్ మార్కెట్ ఈ రోజు 14 ఉన్నా, నెక్స్ట్ ఇయర్ 10 ఉన్నా, 5 ఉన్నా, 20 ఉన్నా కానీ వేయాలి, దిగుబడి రావాలి. ముందు వేయాలి, ఎంత కొంత వేయాలనుకునే వాళ్ళకి మినిమం దిగుబడి 30 గంటలు, పెట్టుబడి కూడా 30,000తో ఎలా వెళ్ళాలి అనేది నేను ప్లాన్ చేస్తున్నాను. దానికి సూటబుల్ అయ్యే విత్తనం బైరో బీన్ అని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇది కంపారిజన్ అంది వరంగల్, పరకాల ప్లస్ ఇక్కడ ఆంధ్రాలో కంపారిజన్ చేసుకుంటే సింప్లిఫై అనిపించింది. వెరైటీలో మెయిన్ దమ్ ఉండాలి. సో అదండి. తర్వాత మన ఫార్మర్ కూడా వేశారు. బట్ అక్కడికి ఇక్కడికి మీకు వైరస్ ఏమైనా ఉందా? అందులో మేము వేసిన దాంట్లో వైరస్ దాదాపు సగం స్ప్రెడ్ అయింది. మీకు 15-20 గంటల లోపు ఉండడానికి కారణం ఏమేంటి? మెయిన్ వైరస్ వచ్చింది. అంత పెట్టుబడి పెట్టినా కానీ వైరస్ వచ్చింది. ఎన్ని మందులు కొట్టినా ఆగల, స్ప్రెడ్ అవుతానే ఉంది. ఇప్పుడు మళ్ళీ చివరికి ఆ వైరస్ కాను మళ్ళీ నల్లి ఇప్పుడు దాని తోడు నల్లి వచ్చేసి అందువల్ల దిగుబడి మందులు ఆపేశారు. సో ఇప్పుడు ఈ వెరైటీ చూశారు, చుట్టుపక్కల మొత్తం పత్తే. ఇప్పుడు ఇట్టుంటేనే ఇట్టుంది. అదే మంచి ఆకు మీద మంచి వయసులో ఉన్నప్పుడు తెల్లదమ్మ, పచ్చదమ్మ ఎక్కువ ఉంటుంది, పురుగు కూడా ఉంటుంది. అయినా సరే ఈ తోట ఈ పత్తి మధ్యలో ఇన్ని ఎకరాల పత్తి మధ్యలో ఒకటే ఉండి తట్టుకుందంటే వెరైటీ గొప్పతనమే కదా. గొప్పతనం. అన్ని పత్తిలు అన్ని మిరప తోటలు అయితే అందరూ కొడతారు కాబట్టి ఎక్కడ దోమ ఉంటుంది, చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. ఇంకొంచెం బెటర్గా ఉండేది అని నా అభిప్రాయం. నాకైతే నచ్చింది వెరైటీ. నేను చేను కాడ రాగానే ఆ దరిగిపోయి మా బావకి ఇచ్చేసా డబ్బులు. ఒక 2 ఎకరాలు బుక్ చేసేసా, డబ్బులు కూడా ఇచ్చేసా. నాకైతే నచ్చింది. మరి మీకు వెరైటీ తర్వాత వేయాలని, నెక్స్ట్ ఇయర్కి 2 ఎకరాలనే వేయాలని. ఓవరాల్గా అయితే దాని దీనికి ఇప్పుడు ఎన్ని గంటలు వస్తాయి అనుకుంటున్నారు ఇందులో? ఇందులోనా 30 పైనే. ఇంకా కాసే స్టేజ్ ఉంది, మొక్కకి కాసే కళ కూడా ఉంది. 30 క్వింటాలు అంటే తేలిక కాసింది. ఉన్న వాటికి 30 అవుతాయి. సో ఈ టైంకి 30 అంటే మరి మనకి 10,000 అమ్మినా, 20,000 అమ్మినా, 15,000 అమ్మినా 3 లక్షలు వస్తాయి. 3 లక్షలు వస్తాయి. సో పెట్టుబడులు కొంచెం పోయి ఎంతో కొంత మిగులుతాయి. మిగలపైన ముందు మిగులుతాయి, పెట్టుబడి వస్తాయి. 1,50,000 పోయినా 1,50,000 మిగులుతాయి. 1 లక్ష వేసుకో. ఇప్పుడు రైతు చేసిన పని కానీ 1,50,000 పెట్టుబడి వేసుకున్నా 1 లక్ష రూపాయలు మిగులుతాయి. ఇట్ట కాసే వెరైటీ ఉంటే ఇక మనశ్శాంతిగా ఉండొచ్చు. అదండి మన రైతు వర్షను తన అభిప్రాయం చెప్పారు. కాసే వెరైటీలు ఈ నల్లి నల్లతార పురుగు తాను వేసిన వెరైటీలకి వైరస్ ప్లస్ దాని తోడు నల్లి నల్లతార పురుగు కూడా ఇబ్బందుల వల్ల నెలకి 50,000 మందులు కొట్టడం జరిగింది. అయినా కానీ సాటిస్ఫాక్షన్ లేదు. బట్ ఇప్పుడు ఈ వెరైటీని చూసి సాటిస్ఫాక్షన్ అయ్యారు. ఎందుకంటే ఈ టయానికే మనకంటే జనవరి ఎండింగ్కే 30 క్వింటాలు ఇందులో కనపడుతున్నాయి పర్ ఎకరానికి. అంటే ఇది అరెకరం కాబట్టి ఒక 15 క్వింటాలు అంటే పెట్టుబడి కూడా తక్కువలోనే ఈ రైతు మనకి ఆల్రెడీ చెప్తానే ఉన్నారు ప్రతి వీడియోలో. సో అది నచ్చేసి ఫార్మర్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. కోతల పురుగు కూడా లేదు. వెరైటీలు గొప్పతనం అదండి, చాలా వరకు తట్టుకుంటుంది. రెసిస్టెన్స్ ఫార్ ఉన్న వెరైటీలో టాప్లో ఉంది. మెయిన్ అదండి. ఎక్కడన్నా ఒకటి వైరస్ ఇప్పుడు కనబడుతుంది కానీ వరంగల్, పరకాల్లో చేసిన 15 మందికి ఎక్కడా లేదు. ఒక్క మొక్క, ఒక ఆకు కూడా కనపడలేదు. బట్ వాళ్ళు వాడేది మోనో, అసిఫేటు, చిన్న ప్రైడ్ అట్లా. సో మనం నెక్స్ట్ ఇయర్ అనేది స్టార్టింగ్ నుంచి ప్లాన్ చేద్దాము. ఈ విత్తనం పెట్టిన కాడి నుంచి మనం ప్లాన్ చేద్దాం. ఫాలో అప్ ఉంటుంది ఖచ్చితంగా. నేను ఫాలో అవుతుంటాను, నా నంబర్ ఉంటుంది. మీకు డౌట్ వచ్చినా ఫోన్ కొట్టి ఫోటో పెడితే చాలు, నేను మెసేజ్ పెట్టేస్తాను. థ్యాంక్ యూ అని ఆల్రెడీ 20 ప్యాకెట్లు బుక్ చేశాను. ఇప్పుడే
మన రైతు బుక్ చేయడం కూడా జరిగింది. అవును. మనీ ఇచ్చారు, తర్వాత పేరు రాసేది కూడా మీకు చూపిస్తాను.